ఇప్పటికి కూడా ఒడిశాలోని రూరల్ ఏరియాస్ లో తాంత్రిక క్రియలు చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి రక్తాన్ని పిలుస్తాడు, అది కూడా ఒక దారాన్ని యూజ్ చేసి. అవును, ఇది నిజం. ఎవరైతే తంత్ర క్రియలను ప్రాక్టీస్ చేస్తారో, అంటే కర్ణపిశాచిని సాధన, సభామోహిని సాధనలో సిద్ధి పొందడానికి వాళ్ళు వాళ్ళ ఊర్లోని పెంకులిల్లు అంటే డ్యామేజ్ అయిన ఇల్లుని చూసుకుంటారు. ఆ ఇంటి పైన ఎక్కి తాంత్రిక దారాన్ని ఆ ఇంటి లోపలికి వదులుతారు. వదిలిన తర్వాత ఒక మంత్రాన్ని చదువుతారు. అప్పుడు ఆ దారానికి ఇంట్లో ఉన్న ఏ మనిషి స్కిన్ అయితే టచ్ అవుతుందో అతని బాడీలో ఉన్న రక్తాన్ని పైనున్న వ్యక్తి పిలుస్తాడు. ఆ తర్వాత ఆ మనిషి అతను తంత్రక్రియలు చేసే చోటికి వెళ్లి ఆ రక్తాన్ని కక్కుతాడు. ఆ రక్తాన్ని యూజ్ చేసుకుని అతను తన తంత్రక్రియలను కంప్లీట్ చేసుకుంటాడు. అయితే ఈ న్యూస్ ఒకసారి ఊర్లో ఉన్న ప్రజలకి తెలిసింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక కుండలో పేడ వేసి అందులో నీళ్లు పెట్టి కలిపారు. ఎప్పుడైతే రాత్రిపూట మిద్ది పైన ఎవరో ఉన్నారు, ఇంట్లోపల దారం కనబడుతుందో వెంటనే పేడ నీళ్లున్న ఆ కుండని తీసుకొచ్చి ఆ దారానికి తగిలించేవాళ్ళు. అప్పుడు పైనున్న తాంత్రికుడు ఆ పేడ నీళ్ళని పీల్చుకునేవాడు. నెక్స్ట్ రోజు ఆ తాంత్రికుడికి ఆ పేడ నీళ్లు కడుపులో వెళ్ళిన తర్వాత కడుపు ఫుల్ గా ఉబ్బుతుంది. అప్పుడు ఊర్లోని ప్రజలు తాంత్రిక క్రియలు ఎవరు చేస్తున్నారో కనుక్కొని అతన్ని కొట్టి ఆ ఊరిలో నుంచి తరిమేసేవాళ్ళు. సో ఇలాంటి తాంత్రిక క్రియలు ఇప్పటికి కూడా ఒడిశాలోని విలేజెస్ లో జరుగుతున్నాయి.